హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఆర్ టెక్నాలజీ. లాస్ట్ క్లాస్ లో మనం క్యాలిక్యులేటర్ యూజింగ్ స్విచ్ కేస్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాస్ లో మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ గురించి తెలుసుకుందాం. సో మనకి మ్యాథమెటికల్ గా ఒక నెంబర్ కి ఫ్యాక్టోరియల్ ఎలా కట్టాలో తెలుసు. బట్ ప్రతి నెంబర్ చిన్న నెంబర్లకి అయితే మనం ఫ్యాక్టోరియల్ కట్టేస్తాం. అదే పెద్ద నెంబర్లకి మనం ఫ్యాక్టోరియల్ కట్టాలంటే మాన్యువల్ గా చాలా కష్టం అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఒక కోడ్ రాసుకుంటే ఒక ప్రోగ్రామింగ్ అనేది బిల్డ్ చేస్తే, ఒక కోడ్ అనేది బిల్డ్ చేస్తే మనకి ఈజీగా ఎంత పెద్ద నెంబర్ కైనా సరే ఈజీగా ఫ్యాక్టోరియల్ అనేది 1 సెకండ్ లో అయిపోద్ది అనమాట. సో జనరల్ గా ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఒక నెంబర్ కి ఫ్యాక్టోరియల్ కట్టడం కలగా. ఫర్ సపోజ్ 2 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత? సో ఫ్యాక్టోరియల్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చామంటే ఆ నెంబర్ ప్రీవియస్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నింటితో కూడా మల్టిప్లేషన్ అయితే ఆ వచ్చిన ఆన్సరే ఫ్యాక్టోరియల్ అనమాట. ఫర్ సపోజ్ 2 ఉంది. 2 ముందు ఏముంటుంది? 1 ఉంది. 2 1 2. 2 యొక్క ఫ్యాక్టోరియల్ 2 అనమాట. ఫర్ సపోజ్ 3 ఫ్యాక్టోరియల్ అంతా 3 ముందు ఏ నెంబర్స్ ఉంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. 1 2 2, 2 1 2 3, 2 3 6. 3 యొక్క ఫ్యాక్టోరియల్ 6 అనమాట. ఓకేనా? అదే 4 కట్టండి. 4 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత? 4 ముందు ఏముంటుంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. 4 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత? 1 2 2, 2 3 6, 6 4 24. 4 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత? 24. అదే ఒక 5 కట్టండి. 5 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత? 5 ముందు ఏముంటుంది? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. ఎంత అయింది? 1 2 1 ఇంటూ 3. ఇప్పుడు ఇది చేయండి. 6 ఇంటూ 4 24 ఇంటూ 5 120. ఎంత వచ్చింది? 5 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత? 120. సో ఇవి చిన్న నెంబర్లు కాబట్టి 1 2 3 4 5 6 7 ఇవి చిన్న నెంబర్లు కాబట్టి సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి చేసేస్తున్నాం. ఇవి సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి మనం ఈజీగా చేస్తాం, చిన్న నెంబర్లు కాబట్టి. ఫర్ సపోజ్ 99 ఫ్యాక్టోరియల్ ఎంత? సో ఇలా మాన్యువల్ గా చేయడానికి కష్టం కదా. 999 ఫ్యాక్టోరియల్ ఎంత? చేయగలం, ఇంపాసిబుల్, చాలా కష్టం కదా. మాన్యువల్ గా చేయాలంటే చేయగలం, బట్ చాలా కష్టం. అదే 1000 ఫ్యాక్టోరియల్ ఎంత? చెప్పలేం, చేస్తాం, బట్ మాన్యువల్ గా చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ 9999 ఫ్యాక్టోరియల్ ఎంత? చేసేస్తాం, కానీ చాలా కష్టం అనమాట. మాన్యువల్ గా చేయాలంటే చాలా కష్టం. అందుకే మన సి ప్రోగ్రామింగ్ లో ఒక కోడ్ మనం రాస్తే మనకి నచ్చిన నెంబర్ మనం ఎంటర్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది విత్ ఇన్ సెకండ్ లో వస్తుంది అనమాట. ఆ కోడ్ ఎలా రాయాలో మీకు రాసి లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో అర్థమైందా? సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్, మనం ఏదైనా ఒక నెంబర్ ఫ్యాక్టోరియల్ ఎలా కట్టాలో సి ప్రోగ్రామింగ్ లో ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా? ఎవరో కూడా మిస్ అయ్యకన్నా ఎండ్ వరకు చూడండి, మీకు పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ కనుక్కోవడం కోసం సి ప్రోగ్రామింగ్ అనేది ఇలా బిల్డ్ చేస్తారు. చూడండి, ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం కోసం సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామింగ్ అనేది ఇలా బిల్డ్ చేస్తారు అనమాట. సో ఎందుకంటే సింపుల్ మెథడ్ కూడా ఉంటది, బట్ మీకు సబ్జెక్ట్ రావాలి, ప్రతి టెర్మినాలజీ కూడా మీకు అర్థం అవ్వాలనేసి కొంచెం లాంగ్ గా నేను చెప్తున్నాను అనమాట ప్రతిదీ కూడా, ఓకేనా? ఎందుకంటే షార్ట్ టర్మ్ లో ఒక 4 లైన్ లో తెగొట్టేసే ప్రోగ్రామింగ్ కూడా ఉంది, చిన్న ప్రోగ్రామింగ్ కూడా ఉంది. బట్ మీకు
తెలియాలి కదా, సబ్జెక్ట్ తెలియడం కోసం కొంచెం లాంగ్ గా రాశాను అనమాట. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఇది లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మనం ఒక ఎంటర్ చేయగానే 1 డిజిట్ నెంబర్ అయితే మనం ఈజీగా ఫ్యాక్టోరియల్ కట్టేస్తాం. అదే సో ఏ నెంబర్ ఇచ్చినా అది 1 డిజిట్ అవ్వచ్చు, లేదా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 డిజిట్ అవ్వచ్చు, 6 డిజిట్ అవ్వచ్చు, 10 డిజిట్ నెంబర్ అయినా సరే ఈజీగా మనం ఫ్యాక్టోరియల్ కట్టేయవచ్చు అనమాట. సో ఈ ఒక్క ప్రోగ్రామింగ్ తో. సో ఇప్పుడు ఒక నెంబర్ ఎంటర్ చేయగానే దాని యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత కనుక్కోవడం కోసం కోడ్ రాసాం కదా, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు మీకు లైన్ టు లైన్ చేసి చూపిస్తాను. మీరు నెంబర్ ఎంటర్ చేయగానే అవుట్పుట్ మీకు సిస్టమ్ ఇచ్చేస్తుంది. బట్ అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, లోన ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందో మీకు తెలిస్తే కోడ్ రాయడం మీకు ఈజీగా వస్తుంది అనమాట. సో అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ హెడర్ ఫైల్ తీసుకున్నాం, లైబ్రరీ ఫంక్షన్ హ్యాస్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్ తీసుకున్నాం. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తే ఇంటూ మెయిన్ అనే ఫంక్షన్ ఉంది. సో ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాం. ఇంటూ మెయిన్ ఫంక్షన్ ఇచ్చాము అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో అక్కడి నుంచే సి లాంగ్వేజ్ అనేది మెయిన్ కంటెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవడం మొదలవుతుంది అనమాట. ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాము అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది అని అర్థం అనమాట. ఎక్కడైతే క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంటుందో అక్కడతో మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అవుతుంది, అంటే సి ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోతుంది అని అర్థం అనమాట. సో ఇంటూ మెయిన్ అని ఇచ్చాం, పేర్లోనే ఉంది మెయిన్ ముఖ్యమైనది. సో మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా ఇందులోనే ఉంటుంది. ఓకేనా? సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వస్తే ఏముంది, ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ వచ్చింది అనమాట. నెక్స్ట్ లైన్ ఏముంది, ఇంటూ డైరెక్ట్ అయితే తీసుకున్నాం. ఎన్ అనే వేరియబుల్ ఒకటి, ఐ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాం అనమాట. సో ఎన్ అనే వేరియబుల్ అనేది మనకి ఏ నెంబర్ కావాలో మనకు నచ్చిన నెంబర్ ఇచ్చుకోవడం కోసం ఎన్ అనే వేరియబుల్ తీసుకున్నాం. అర్థమవుతుందా? మనకి ఫ్యాక్టోరియల్ జరగడం కోసం ఐ తీసుకున్నాం అనమాట. అర్థమవుతుందా? సో మనకి ఏ నెంబర్ కావాలో మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం కదా, ఫర్ సపోజ్ 5 అనే నెంబర్ ఎంటర్ చేసాం, దాని యొక్క ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం కోసం ఎన్ అనే వేరియబుల్ తీసుకున్నాం అనమాట. సో ఐ అనే వేరియబుల్ లోన ప్రాసెస్ జరగడం కోసం ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఇక్కడ ఇంట్ అనే డేటా టైప్ 2 వేరియబుల్ తీసుకున్నాం కదా. మరి వేరియబుల్ తీసుకున్నాం అంటే ఇక్కడ సెమీకోలం ఉంటది అనమాట. సెమీకోలం అంటే ఈ లైన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనమాట. సో ఏదైనా ఒక లైన్ ఎండ్ అవ్వాలంటే సెమీకోలం ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఈ రెండింటికి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో లొకేషన్ అనేది సో వీటికి మెమరీ అనేది ఎలికేట్ అయింది అనమాట. ఎన్నకొక కొంత మెమరీ ప్లేస్, ఐకొక కొంత మెమరీ ప్లేస్ అనేది డేటా బేస్ క్రియేట్ అవుతుంది. సో దీని అడ్రస్ వచ్చేసి 1000, ఐ అడ్రస్ వచ్చేసి 1001 అనమాట. సో మనము ఎన్కి ఐకి వేరియబుల్ లోకి వాల్యూ ఏమి ఇవ్వలేదు, వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి సి లాంగ్వేజ్ ఖాళీగా ఉంచదు అనమాట ఆ వేరియబుల్స్ లొకేషన్స్ ని. సో వాటికి గార్బేజ్ వాల్యూని అసైన్ చేస్తుంది. అది ఎంత ఉంటుందో మనం చెప్పలేము అనమాట. ఇన్ఫైనట్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ వేరియబుల్ కి మనం వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడు ఆ మెమరీ లొకేషన్ లో ఆ గార్బేజ్ వాల్యూ పోయి మనం ఇచ్చిన వాల్యూ అనేది అందులో స్టోర్ అవుతుంది అనమాట. అంతవరకు కూడా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో అన్సైన్డ్ లాంగ్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనేది వేరియబుల్, అన్సైన్డ్ లాంగ్ అనేది డేటా టైప్ అనమాట. సో ఇంటీజర్ అనేది ఇంటికి కొంత సైజ్ అనే ఉంటది అనమాట. ఇంటి యొక్క సైజు అనేది 2^16 అనమాట, అంటే 16. సో ఇప్పుడు మనకి వేరియబుల్ అనేది ఫ్యాక్టోరియల్ చేసేటప్పుడు చాలా పెద్ద ఆన్సర్లు వస్తాయి. సో ఇంటి సపోర్ట్ చేయదు అనమాట. ఇంటి యొక్క సైజ్ అనేది 2^16 అనమాట. అదే ఫ్యాక్టర్ అన్సైన్డ్ లాంగ్ ఫ్యాక్టోరియల్ అయితే దీని యొక్క సైజ్ వచ్చేసి 2^63 అనమాట. సో మన ఇంటికి కొంత రేంజ్ ఉంటది, ఆ రేంజ్ దాటిందంటే మనకు సపోర్ట్ చేయదు అనమాట. అంత వాల్యూని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అది ఎంత 36728 అనమాట. 36,728 మాత్రమే ఇంటి అనేది సపోర్ట్ చేస్తుంది. ఎంతకన్నా ఎక్కువ వాల్యూ వచ్చిందంటే ఇంటి సపోర్ట్ చేయదు అనమాట. సో అలాంటప్పుడు పెద్ద నెంబర్ ఏదైనా మనకు అవుట్పుట్ రావాలన్నప్పుడు ఇప్పుడు 100 ఫ్యాక్టోరియల్ చేసాం, ఇంటి సపోర్ట్ చేయదు అనమాట. సో ఈ సైన్ లాంగ్ అనే డేటా టైప్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇవి క్వాలిఫైయర్స్ అనమాట. అర్థమవుతుందా? సైన్, షార్ట్, అన్సైన్డ్ ఇవన్నీ క్వాలిఫైయర్స్ అనమాట. ఇది కూడా ఇంటి డేటా టైపే, బట్ అన్సైన్డ్ లాంగ్ అనమాట. ఇది కొద్దిగా ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇంట్ అనేది ఓన్లీ 36,728 బైట్స్ మెమరీని మాత్రమే ఆక్యుపై చేస్తుంది. అంతకు మించి ఎక్కువ వాల్యూ వచ్చింది అనుకోండి ఇంట్లో స్టోర్ చేయడం కావదు, ఇంటి డేటా టైప్ లో స్టోర్ చేయడం కావదు. అదే అన్సైన్డ్ లాంగ్ అనే డేటా టైప్ తీసుకుంటే 2^63 అర్థమవుతుందా? 2^63 అనే దాన్ని సాల్వ్ చేస్తే మనకు చాలా ఎక్కువ నెంబర్ వస్తుంది. సో ఎంత నెంబర్ అయినా సరే మనం ఇందులో లార్జ్ నెంబర్ వాల్యూని
ఈ ఇంట్ అన్సైన్ లాంగ్ లాంగ్ అనే డేటా టైప్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంటి యొక్క సైజ్ ఇది, అన్సైన్ లాంగ్ లాంగ్ యొక్క సైజ్ ఇది అనమాట. ఎంత నెంబర్, చాలా పెద్ద నెంబర్ అయితే నువ్వు స్టోర్ చేసుకోవడానికి అవుద్ది. ఇంటి అయితే మాత్రం దీని లోపే ఉండాలన్నమాట. అదనమాట. అందుకే అన్సైన్ లాంగ్ లాంగ్ అని మనం డేటా టైప్ తీసుకోవడం వచ్చింది. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఉంది కదా, మరి ఫ్యాక్టోరియల్ కూడా ఒక మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఫ్యాక్టోరియల్ కి 1 అనే వాల్యూని అసైన్ చేస్తారు. ఈక్వల్ టు ఉంది కదా, ఇది అసైన్ ఆపరేటర్. సో ఈ 1 అనేది ఫ్యాక్టోరియల్ లో స్టోర్ అవుతుంది కాబట్టి ఇందులో గార్బేజ్ వాల్యూ మరో ఉండదు, 1 ఒకటే ఉంటుంది. ఓకేనా? సో ఫ్యాక్టోరియల్ లో దీని అడ్రస్ వచ్చేసి 1003 అనమాట. సో ఫ్యాక్టోరియల్ లో 1 వాల్యూ అనేది ఉంది. సో ఇంకా n కి i కి గార్బేజ్ వాల్యూ ఉంది, ఇంకా వాల్యూని అసైన్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, అన్సైన్ లాంగ్ లాంగ్ అనేది లార్జ్ నెంబర్ ని స్టోర్ చేయడానికి, అర్థమవుతుందా? బిగ్ నెంబర్ స్టోర్ చేయడానికి, లార్జ్ నెంబర్ ని స్టోర్ చేయడానికి మనం ఈ డేటా టైప్ ని ఉపయోగిస్తాం. ఇంటీజర్ కి 2^16 రేంజ్ వరకే ఉంటుంది. అదే అన్సైన్ లాంగ్ లాంగ్ అయితే మాత్రం 2^63 రేంజ్ ఉంటది అనమాట. సో ఇంటీజర్ కి కొంత వరకే దాని యొక్క పరిమితి, దీనికి చాలా ఎక్కువ పరిమితి ఉంటది అనమాట. సో దీనికి చాలా ఎక్కువ ఆక్యుపేషన్ ఉంటది అనమాట. ఇంటికి కొంత ఆక్యుపేషన్ ఉంటే దీనికి మరికొద్ది ఎక్కువ ఉంటది అనమాట. సో ఇంట్లో సమ్ వాల్యూనే స్టోర్ చేయగలం, అంతకుమించి ఎక్కువ చేయలేం. ఇందులో ఎంతైనా స్టోర్ చేయొచ్చు అనమాట. దీనికి ఎక్కువ రేంజ్ ఉంటది అనమాట. దీని రేంజ్ 2^63 దీని రేంజ్ అనమాట. ఇంటికి అయితే 2^16 అనమాట దాని రేంజ్. సో అంతవరకే దాని వాల్యూ చేయగలం, అంతవరకే అందులో వాల్యూ స్టోర్ చేయగలం. లార్జ్ నెంబర్ ని స్టోర్ చేయొచ్చు అనమాట. అందుకే ఫ్యాక్టోరియల్ కి ఎక్కువ నెంబర్ వస్తుంది కదా. మీరు 99 ఫ్యాక్టోరియల్ కట్టారనుకోండి, చాలా పెద్ద నెంబర్ వస్తుంది. అప్పుడు ఇంటి సపోర్ట్ చేయదు. బట్ అన్సైన్ లాంగ్ లాంగ్ అనే డేటా టైప్ సపోర్ట్ చేస్తుంది. అందుకే ఫ్యాక్టోరియల్ కి అన్సైన్ లాంగ్ లాంగ్ అనే డేటా టైప్ తీసుకున్నాం అనమాట. సో ఇది మెమరీ ఎలికేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ప్రింట్ ఎంటర్ ఏ ప్రింట్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఫంక్షన్ పని ఏంటి? వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూ ప్రింట్ చేయాలి? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కర్లీ మధ్యలో ఏదైతే ఉందో ఆ యొక్క వాల్యూని ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏముంది? ఎంటర్ ఏ నెంబర్ ఉంది. ఇప్పుడు మీకు అవుట్పుట్ లో అది కనపడుతుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ రాస్తాం చూడండి. ఏముంది? ఎంటర్ ఏ నెంబర్. ప్రింట్ ఫంక్షన్ పని ఏంటి? వాల్యూని ప్రింట్ చేయాలి. అది యాజ్ టీజ్ గా ప్రింట్ అయిపోద్ది. ఎంటర్ ఏ నెంబర్ అని ప్రింట్ అయిపోద్ది అనమాట. ప్రింట్ అయ్యి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. కర్సర్ మనకి అవుట్పుట్ లో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు? నెక్స్ట్ లైన్ లో మనం స్కాన్ఎఫ్ ఇచ్చాం. స్కాన్ఎఫ్ అంటే ఏంటి? టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. ఇక్కడ మీకు అవుట్పుట్ ఇలా కనబడుతుంది, ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు? స్కాన్ఎఫ్ అంటే టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. రన్ టైమ్ లో డేటాని రీడ్ చేసుకుంటుంది. ఇది మనం ఇక్కడ వాల్యూ ఇవ్వాలన్నమాట. మనకు ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ కావాలి కదా, ఆ వాల్యూని రీడ్ చేసుకుంటుంది. ఏ వాల్యూని రీడ్ చేసుకుంటుంది? n వేరియబుల్ యొక్క వాల్యూని రీడ్ చేసుకుంటుంది. మరి స్కాన్ఎఫ్ కి n వేరియబుల్ వాల్యూని రీడ్ చేయాలని ఎలా తెలుస్తుంది? n వేరియబుల్ ముందు ఎండ్ ఆపరేటర్ ఉపయోగిస్తాం కాబట్టి, ఏ వేరియబుల్ కి అయితే మనం ఎండ్ ఆపరేటర్ ఉపయోగిస్తామో ఆ వేరియబుల్ యొక్క డేటాని స్కాన్ఎఫ్ రీడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు n వేరియబుల్ లో ఉన్న డేటాని ఈ పర్సెంటేజ్ లో స్టోర్ అవుతుంది. ఫర్ సపోజ్ మనకి 5 యొక్క ఫ్యాక్టోరియల్ కావాలి, అప్పుడు స్కాన్ఎఫ్ అనేది రీడ్ చేస్తుంది. అప్పుడు n వేరియబుల్ మనం 5 అని ఇచ్చాం కదా, అప్పుడు ఈ n వేరియబుల్ ఉన్న డేటా గార్బేజ్ వాల్యూ పోయి 5 స్టోర్ అవుతుంది అన్నమాట. అప్పుడు అవుట్పుట్ లో మనకి ఇక్కడ 5 అని ప్రింట్ అవుతుంది. అర్థమైందా? 5 అని ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ లోకి వచ్చాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఇఫ్ ఫంక్షన్, ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి కదా. మరి ఇఫ్ కండిషన్ ఏముంది? ఇఫ్ కండిషన్ ఏముంది? n లెస్ దాన్ 0 ఉంది. n వాల్యూ ఎంత ఉంది? n లో ఎంత ఉంది? 5 కదా. 5 లెస్ దాన్ 0నా? కాదు కదా. 5 కన్నా 0 పెద్దదా? కాదు కదా. 5 కన్నా 0 చిన్నది కదా. సో 0 కన్నా 5 చిన్నదా? కాదు కదా. 5 పెద్దది కదా. సో కండిషన్ ఏమైంది? ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి చూడండి, ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇక్కడ ఇచ్చాను. అర్థమవుతుందా? ఇఫ్ కండిషన్ కి ఓపెన్ కర్లీ బ్రాకెట్, ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉంటుందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇఫ్ కండిషన్ సంబంధించింది అనమాట. సో కండిషన్ ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మరి బ్లాక్ ఆఫ్ కోడ్ మరి ఎగ్జిక్యూట్ అవ్వదు.
ఈ ఓపెన్ బ్రాకెట్ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ కండిషన్ సంబంధించింది. ట్రూ అయితే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ఫాల్స్ అవుతుంది కదా, మరి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మరి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లో ఏముంది, ఎల్స్ లో కూడా ఫర్ లూప్ ఉంది. ఎల్స్ మరి చెక్ చేయాలి. ఈ కండిషన్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లో ఏముంది, ఫర్ లూప్ ఉంది. ఫర్ లూప్ అంటే ఏంటి, i ఈజ్ ఈక్వల్ టు 1 సెమికోలం i లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 n సెమికోలం i ప్లస్ ప్లస్ ఉంది. ఇదే కదా, మరి ఇప్పుడు ఆ కండిషన్ మనం చెక్ చేయాలి కదా. సో i కి వాల్యూని 1 అసైన్ చేస్తారు ఆల్రెడీ. సో అప్పుడు i లో 1 వాల్యూని గార్బేజ్ వాల్యూ పోయి 1 స్టోర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, కండిషన్ కదా, కండిషన్ ఏంటి, i లెస్ దాన్ ఈక్వల్స్ టు n కదా. i లో ఎంత ఉంది, 1 ఉంది. లెస్ దాన్ ఈక్వల్స్ టు n లో ఎంత ఉంది, 5 ఉంది. 5 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 కదా. సో అప్పుడు కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. 5 కన్నా 1 చిన్నదే కదా, పోనీ 1 కన్నా 5 పెద్దదే కదా. సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈ ఫర్ లూప్ సంబంధించింది అనమాట. సో ఓకేనా, ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, మరి లోపలికి వచ్చినప్పుడు అర్థమందా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత కండిషన్ వెళ్తుంది. కండిషన్ చెక్ చేస్తే లోపలికి వస్తుంది అనమాట. సో కండిషన్ చెక్ చేసాం కదా, కండిషన్ చెక్ చేసాం కాబట్టి ఈ కండిషన్ చెక్ చేయాలి కదా, మరి ఇదే కదా ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ i కదా. ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది, 1 ఉంది. ఫ్యాక్టోరియల్ ఇంటూ i కదా, ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది, 1 ఉంది. i లో ఎంత ఉంది, 1 ఉంది. ఓకేనా, ఎంత అవుతుంది అప్పుడు, 1 ఇంటూ 1 1 కదా. ఈ 1 అనేది ఈ ఫ్యాక్టోరియల్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ 1 అనేది ఈ సాల్వ్ చేసిన తర్వాత వాల్యూ అనేది ఫ్యాక్టోరియల్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇటరేషన్ కి వెళ్తుంది. బయటకు వచ్చేది ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంది కదా, ఇటరేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్తే i ప్లస్ ప్లస్ కదా, ప్లస్ ప్లస్ అంటే ఎంత, 1 వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. ఏ వాల్యూని ఇంక్రీజ్ చేయాలి, i వాల్యూని. i ప్లస్ ప్లస్ కదా, i లో ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి ప్లస్ ప్లస్ అంటే ఒక వాల్యూని కలపాలన్నమాట. i లో ఉన్న వాల్యూకి 1 వాల్యూని యాడ్ చేయాలి. i లో ఎంత ఉంది, ఆల్రెడీ 1 ఉంది. i ప్లస్ ప్లస్ అంటే యాడ్ చేయాలి కదా, అంటే ప్లస్ కదా, 1 ప్లస్ 1 2 అనమాట. ఇక్కడ అదే కదా ఉంది, i ప్లస్ ప్లస్ అంటే ఎంత, 1 ప్లస్ 1 ఎంత, 2 కదా, అంతే కదా. ప్లస్ ప్లస్ అంటే 1 వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. సో 1 వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం కదా, i లో 1 ఉంటే అప్పుడు 2 అయింది కదా. అప్పుడు i లో 1 పోయి 2 స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తుంది, కండిషన్కి వస్తుంది. సో ఎక్కడికి వస్తుంది, మళ్ళీ కండిషన్ లోకి వెళ్తుంది. ఓన్లీ ఇనిషియలైజేషన్ 1 టైమే జరుగుతుంది. వన్స్ ఇక్కడ ఉన్న వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయడమే దాని పని. ఒక్కసారి వాల్యూ అసైన్ అయిపోతే దాంతో మరి పనే లేదు. ఓకేనా, సో మళ్ళీ కండిషన్ చెక్ చేయండి. ఇప్పుడు i లో ఎంత ఉంది, 2 ఉంది. లెస్ దాన్ ఈక్వల్స్ టు 5, n లో 5 ఉంది కదా, కండిషన్ ఏమైంది, 2 అయింది కదా. 5 కన్నా 2 లెస్ కదా, లెస్ దాన్ ఈక్వల్స్ టు 2 కదా, కండిషన్ 2 అయింది. 2 కన్నా 5 పెద్ద కదా, కండిషన్ 2 అయింది. కండిషన్ 2 అయింది కాబట్టి మళ్ళీ ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఫర్ లూప్ లో ఏముంది, స్టేట్మెంట్ ఉంది, ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ i అని ఉంది. సో ఇదే కదా ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ i అని ఉంది. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఎంత ఉంది, ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది, 1 ఉంది. ఇంటూ i ఎంత ఉంది, 2 ఉంది. 1 ఇంటూ 2 2 కదా. ఈ 2 అనేది ఫ్యాక్టోరియల్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ 2 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫ్యాక్టోరియల్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఫ్యాక్టోరియల్ లో 1 వాల్యూ పోయి 2 వస్తుంది అనమాట. ఓకేనా, 2 వస్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇటరేషన్ పార్ట్కి వస్తుంది. 1 వాల్యూని ఇంక్రీజ్ చేయాలి కదా. అప్పుడు i లో ఎంత ఉంది, 2 ఉంది. 2 ప్లస్ 1 3 కదా. సో అప్పుడు గాలిపై ఇక్కడ i లో 2 పోయి 3 వస్తుంది అనమాట. మళ్ళీ కండిషన్కి వెళ్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇటరేషన్ అనేది కండిషన్కి వెళ్తుంది. కండిషన్ చెక్ చేయాలి కదా, i లో ఎంత ఉంది, 3 ఉంది. లెస్ దాన్ ఈక్వల్స్ టు 5, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. 5 కన్నా 3 చిన్నది, 3 కన్నా 5 పెద్దది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, ఫర్ లూప్ లోపలికి వెళ్తుంది. ఫర్ లూప్ లోపల ఏముంది, స్టేట్మెంట్ ఉంది, ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ i ఉంది. సో ఇదే కదా ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ i ఉంది. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది, ఇప్పుడు 2 ఉంది. 2 ఇంటూ i లో ఎంత ఉంది, 3 ఉంది. ఎంత అయింది, 2 ఇంటూ 3 6 అయింది. ఈ 6 అనేది ఫ్యాక్టోరియల్ లో స్టోర్ అవుతుంది అనమాట. 6 అనేది ఇది సాల్వ్ చేస్తే 6 అనేది ఫ్యాక్టోరియల్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది, 2 పోయి 6 వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇంక్రిమెంట్ ఇటరేషన్ పార్ట్కి వస్తుంది. అంటే ఇక్కడికి వస్తుంది. ఆల్రెడీ i లో ఎంత ఉంది, 3 ఉంది. i ప్లస్ ప్లస్ ఎంత, 1 వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. 1 ప్లస్ 3 ప్లస్ 1 4. ఇంక్రిమెంట్ అయిన తర్వాత
ఐలో ఉన్న 3 పోయి 4 ఉంటుంది అప్పుడు ఐలో. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ కండిషన్ వెళ్తుంది. కండిషన్ లో చెక్ చేయండి. ఐలో ఎంత ఉంది? ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 4 ఎన్ కదా. ఐలో ఎంత ఉంది? 4 ఉంది. లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎన్ లో ఎంత ఉంది? 5 ఉంది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కదా. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎక్కడికి వస్తుంది? కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎక్కడికి వస్తుంది? ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఫర్ లూప్ లోపల ఏముంది? ఫ్యాక్టోరియల్ ఉంది. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ కదా. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ కదా. మరి ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది? 6 ఉంది. సో ఐలో ఎంత ఉంది? 4 ఉంది. ఎంత అయింది? 24 అయింది. 24 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫ్యాక్టోరియల్కి వెళ్తుంది. ఇక్కడ 24 వచ్చిందా? 24 అనేది ఫ్యాక్టోరియల్ వెళ్తుంది. అప్పుడు ఫ్యాక్టోరియల్ 6 పోయి 24 వెళ్తుంది అనమాట. సో మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇది 24 అనేది వెళ్ళిపోయిన తర్వాత సాల్వ్ అయిపోయిన తర్వాత 24 ఇక్కడ స్టోర్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఇటరేషన్కి వెళ్తుంది. ఇటరేషన్ లో ఏముంది? 1 వాల్యూ ఇంక్రీజ్ చేయాలని ఉంది. ఐ ప్లస్ ప్లస్ కదా. 4 + 1 కదా. అప్పుడు ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 అవుతుంది కదా. సో ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఐలో 4 పోయి 5 వస్తుంది అనమాట. మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ఏముంది? 5 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. 5 కన్నా 5 తక్కువ కాకపోయినా 5 ఈక్వల్ కదా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ 5 కన్నా ఎన్ కన్నా ఐ వాల్యూ ఈక్వల్ అయినా అవ్వాలి లేదా తక్కువ అవ్వాలి. సో తక్కువ కాకపోయినా ఈక్వల్ అయింది కదా. కండిషన్ ట్రూ అయింది కదా. మరి కండిషన్ ట్రూ అయింది కదా. మళ్ళీ ఫర్ లూప్ లోపలికి వెళ్తుంది. చెక్ చేస్తుంది. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ అని ఉంది కదా. సో అది చెక్ చేయండి. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది? ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది? 24 కదా. 24 ఇంటూ ఐలో ఎంత ఉంది? 5 ఉంది. ఎంత అయింది? 120 కదా. ఆ 120 అనేది కింద స్టోర్ అవుతుంది అనమాట. ఇదంతా సాల్వ్ చేస్తే 120 అనేది ఫ్యాక్టోరియల్ స్టోర్ అవుతుంది. అప్పుడు ఆ 24 పోయి 120 ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇటరేషన్కి వెళ్తుంది. చెక్ చేస్తుంది. ఇటరేషన్ లో చెక్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఐలో ఎంత ఉంది? 5 ఉంది. 5 + 1 6 అవుతుంది అనమాట. సో మళ్ళీ కండిషన్కి వస్తుంది. కండిషన్ లో ఏముంది? ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎన్ కదా. ఐలో ఎంత ఉంది? 6 ఉంది. ఎన్ వాల్యూ ఎంత? 5 ఉంది. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయిపోయింది ఇక్కడ. ఎందుకు? 5 కన్నా 6 చిన్నది పెద్ద కదా. పోనీ 6 అనేది 5 ఈక్వల్ కాదు కదా. కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి డైరెక్టర్ గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎక్కడికి వస్తుంది? నెక్స్ట్ స్టేట్మెంట్ లోకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. ఇక్కడ ఒక క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది కదా. ఈ ఫర్ లూప్ బయటకు వస్తుంది అనమాట. బయట ఏముంది? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ ఏముంది? ప్రింట్ఎఫ్ లో ఏముంది? ప్రింట్ఎఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు %LLU కామా ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది. సో ప్రింట్ఎఫ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ అవడం మాత్రం రైట్ నుంచి లెఫ్ట్ కి ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ లెఫ్ట్ లో ఏముంది? ఫ్యాక్టోరియల్ ఉంది. ఆ ఫ్యాక్టోరియల్ ఉంది. ఎన్ అనే వేరియబుల్ ఉంది. ఈ రెండు వేరియబుల్ కి ఇక్కడ 2 పర్సెంటేజ్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పర్సెంటేజ్ ఉంది, ఇంకోటి LLU ఉంది. ఈ పర్సెంటేజ్ అనేది ఇంటి యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఎన్ కి ఐ కి. ఈ పర్సెంటేజ్ అనేది ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయాలంటే ఈ పర్సెంటేజ్ ని ఉపయోగించాలి. కానీ ఇక్కడ మనం ఫ్యాక్టోరియల్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్ మనం ఒక డేటా టైప్ ఇచ్చాం. ఏమి ఇచ్చాం? అన్సైన్ లాంగ్ లాంగ్ అనేసి ఒక డేటా టైప్ ఇచ్చాం. దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ LLU లాంగ్ లాంగ్ అన్సైన్డ్ అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట. ఈ డేటా టైప్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయాలంటే పర్సెంటేజ్ ఇది కూడా ఇంటీజర్ వాల్యూ. కానీ ఇంటీజర్ ఒక రేంజ్ ఉంది. 2.16 2 అనమాట. 16 అనమాట. అదే లాంగ్ లాంగ్ ఒక రేంజ్ ఉంది. అదంతా 2 అనమాట. సో మనం ఒక 5 తీసుకున్నాం కాబట్టి ఫ్యాక్టోరియల్ 120 వచ్చింది. అదే 100 తీసుకుంటే ఫ్యాక్టోరియల్ ఈ రేంజ్ దాటిపోతుంది కదా. ఇంటీజర్ రేంజ్ దాటిపోతుంది కదా. అందుకే అవుట్పుట్ కి మనం అన్సైన్ లాంగ్ లాంగ్ అనే డేటా తీసుకున్నాం. అన్సైన్ లాంగ్ లాంగ్ యొక్క అవుట్పుట్ మనకు కావాలి. ఆ డేటాను మనం ప్రింట్ చేయాలి లేదా వాల్యూ ఇవ్వాలంటే ఫ్యాక్టోరియల్ అనే వేరియబుల్ కి ఈ అన్సైన్ లాంగ్ లాంగ్ అనే డేటా తీసుకున్నాం కాబట్టి దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ LLU. అదే కదా ఇది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ ఫ్యాక్టోరియల్ లో ఉన్న వాల్యూ అనేది ఈ పర్సెంట్ LLU లో స్టోర్ అవుతుంది. ఎన్ లో ఉన్న వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు అవుట్పుట్ ప్రింట్ చేయండి. ప్రింట్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఏటవుతుంది? రైట్ నుంచి లెఫ్ట్ కదా. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇక్కడ పర్సెంటేజ్ లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది? ఎన్ వాల్యూ. ఎన్ లో ఎంత ఉంది? 5 కదా. 5 ఈజ్ ఈక్వల్ టు ఈ పర్సెంట్ LLU లో ఎంత స్టోర్ అవుతుంది? ఫ్యాక్టోరియల్ స్టోర్ అవుతుంది కదా. ఎంత? ఫ్యాక్టోరియల్ 120. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ లో ఏముంది? రిటర్న్ 0 ఉంది. సో ఆ తర్వాత ఏముంది? క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది. ప్రోగ్రామింగ్ ఎండ్ అయిపోయింది అనమాట. మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా? చూడండి
ఎంటర్ ఏ నెంబర్ 5 ఇచ్చాం మనం. 5 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఎంత వచ్చింది? 120 వచ్చింది. సో ఇది సింగిల్ డిజిట్ కాబట్టి మనకు 120 వచ్చింది. డబుల్ డిజిట్ నెంబర్ తీసుకోండి, ట్రిపుల్ డిజిట్ నెంబర్ తీసుకోండి, చాలా కష్టం, చాలా పెద్ద నెంబర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? ఇంటీజర్ సపోర్ట్ చేయదు. అందుకే మనం ఈ అన్సైన్ లాంగ్ డేటా తీసుకున్నాం. ఓకేనా? మీకు అర్థమైంది కదా ఫ్యాక్టోరియల్ కోడ్ ఎలా రాయారో. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను. ఫ్యాక్టోరియల్ కట్టేది ఏ నెంబర్ అయినా సరే పాజిటివ్ వాల్యూలోనే ఉండాలి. ఫ్యాక్టోరియల్ కట్టాలంటే నెగిటివ్ వాల్యూలో ఉండకూడదు. ఒకవేళ నెగిటివ్ వాల్యూ ఇస్తే ఏమవుతుందో కూడా ఇప్పుడు మీకు చేసి చూపిస్తాం, చూడండి. ఇప్పుడు మనం నెగిటివ్ వాల్యూ ఇస్తే ఏమవుతుందో చూడండి. ఫ్యాక్టోరియల్ కట్టాలంటే పాజిటివ్ లోనే ఉండాలి, నెగిటివ్ లో ఉండకూడదు. ఓకేనా? సో మన ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయింది. హ్యాస్ ఇంక్లూడ్ stdio.chapter ఫైల్ తీసుకున్నాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది? హ్యాస్ ఇంటూ మెయిన్ ఫంక్షన్ ఉంది. సో నెక్స్ట్ లైన్ తీసుకుంటే ఏముంది? ఇంటూ అనేది డేటా టైప్ తీసుకున్నాం. దానికి ఎన్ ఐ వేరియబుల్ ఇచ్చాం. వాటికి మెమరీ అనేది క్రియేట్ చేస్తాం. ఎలికేట్ అయిపోయింది. ఎన్కి ఐకి దాని అడ్రస్ వచ్చేది ఎన్ యొక్క అడ్రస్ 1000, ఐ యొక్క అడ్రస్ 1001. సో అందులో గార్బేజ్ వాల్యూ ఉంది, వాల్యూ ఇవ్వలేదు కాబట్టి. సో నెక్స్ట్ లైన్ లో ఏముంది? మళ్ళీ డేటా టైప్ ఉంది. ఏ డేటా టైప్ ఉంది? అన్సైన్డ్ లాంగ్ అని డేటా టైప్ ఉంది. దాని యొక్క వేరియబుల్ వచ్చేసి ఫ్యాక్టోరియల్. దానికి ఒక మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దానికి వాల్యూని అజైన్ చేసాం, 1 వాల్యూని అజైన్ చేసాం. ఆ 1 అనేది ఆ ఫ్యాక్టోరియల్ లో స్టోర్ అవుతుంది కాబట్టి మెమరీ లొకేషన్ లో గార్బేజ్ వాల్యూ పోయి 1 అక్కడ స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్ ఏముంది? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది? ప్రింట్ వాల్యూని ప్రింట్ చేయాలి కదా, మరి ఎంటర్ ఏ నెంబర్ అనే వాల్యూని ప్రింట్ చేయాలి. అవుట్పుట్ లో మనకి ఎంటర్ ఏ నెంబర్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది మీకు అవుట్పుట్ లో. ఎందుకంటే మనం నెక్స్ట్ లైన్ లో స్కాన్అప్ ఇచ్చాం కాబట్టి. స్కాన్అప్ అంటే టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైం. రన్ టైం లో డేటా రీడ్ చేయడమే స్కాన్అప్ యొక్క పని. ఏ డేటాను రీడ్ చేస్తున్నాం? ఎన్ వాల్యూని రీడ్ చేస్తాం. అంటే మనకు కావాల్సిన ఫ్యాక్టోరియల్ నెంబర్ యొక్క వాల్యూ అనేది ఈ ఎన్ లో స్టోర్ అవుతుంది అనమాట. మనం ఇచ్చే నెంబర్ ఏది? ఎన్ వాల్యూ. అంటే మనకి ఏదైతే మనం నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ అనేది ఈ ఎన్ అనమాట. ఈ ఎన్ లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కి ఫ్యాక్టోరియల్ పడుతుంది. సో మనం ఎన్ కి వాల్యూ ఇచ్చాం. వాల్యూ ఎంత ఇచ్చాం? ఫర్ సపోజ్ -10 అని ఇచ్చాం. మైనస్ ఎంత ఇచ్చాం? 10 ఇచ్చాం. సో అప్పుడు ఇక్కడ 10 అని -10 అని ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది? కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి? n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని ఉంది. సో ఇఫ్ కండిషన్ కదా. n లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎంత? 0 కదా. n లో ఎంత ఉంది? -10 ఉంది. లెస్ దాన్ 0 కదా. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. -10 అనేది 0 కన్నా తక్కువే కదా. -10 అనేది 0 కన్నా తక్కువే కదా. మనం ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టోరియల్ కడతామో ఆ నెంబర్ అనేది పాజిటివ్ లోనే ఉండాలి, నెగిటివ్ లో ఉండకూడదు. సో మైనస్ అనేది నెగిటివ్ వాల్యూ కదా, అంటే 0 కన్నా తక్కువ కదా. సో కండిషన్ ట్రూ అయింది కదా. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కదా. కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. లోపల ఏమైంది? ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి? ప్రింట్ఎఫ్ లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఏ వాల్యూ ఉంటే అది ప్రింట్ అవుతుంది అనమాట. ఏముంది? ఫ్యాక్టోరియల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఏ నెగిటివ్ నెంబర్. సో ఫ్యాక్టోరియల్ ఎప్పుడు కూడా నెగిటివ్ నెంబర్ డిఫైన్ చేయదు అనమాట. సో అదే ప్రింట్ అవుతుంది అనమాట యాజ్ ఈజ్ గా. ఫ్యాక్టోరియల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ నెగిటివ్ నెంబర్. సో మీకు అవుట్పుట్ అనేది ఇలా కనబడుతుంది అనమాట. సో మరి ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మరి ఇఫ్ స్టేట్మెంట్ ఎక్స్క్యూట్ అవుతుంది. మరి ఎల్స్ మరి చెక్ చేయదు అనమాట. ఎల్స్ లో మరి వెళ్దు, డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది. బయట ఏముంది? రిటర్న్ 0 ఉంది అనమాట. రిటర్న్ 0 ఉంది. తర్వాత లైన్ లో ఏముంది? క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది కాబట్టి ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది. సో మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటా. సో మీకు నెక్స్ట్ క్లాస్ లో 4 లైన్స్ లో తెగిపోయే ప్రోగ్రామ్ మీకు రాస్తాను. జస్ట్ 4 to 5 లైన్స్ ఉంటది. చాలా సింపుల్ ప్రోగ్రామింగ్, అది కూడాను ఇలాగే ఉంటది. ఓకేనా? సో అది నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. లెంత్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? సో మీకు ప్రోగ్రామింగ్ అనేది అర్థమైంది కదా, మీకు కోడ్ అనేది అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ కి, మీ యొక్క డౌట్ కి నేను రిప్లై ఇస్తాను. మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను. ఓకేనా? సో మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 4 మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.